ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 9వ తేదీన 50 ఏళ్లకి వస్తున్న శక్తివంతమైన అమావాస్య. బియ్యం డబ్బాలో ఈ చెట్టు వేరును వేస్తే చాలు కటిక పేదవాడైనా సరే అపర కోటీశ్వరులు అవుతారు. అయితే ఈ యొక్క అమావాస్యకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఏ వేరును వేయటం వల్ల మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, పుష్య మాసంలోని ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఉత్తర భారతదేశంలో ఈ అమావాస్యను మౌని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైంది. శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుడిగా వీర రాఘవునిగా ఆవిర్భవించిన రోజు కూడా ఈ చొల్లంగి అమావాస్యనే. అందుకే ఈ రోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఆ విష్ణువును పూజిస్తామో అంత చక్కటి ఫలితం కూడా వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఈ అమావాస్యకి రోగాహరణ శక్తి కూడా ఉంటుందని మన పెద్దలు చెప్పారు. అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజు ఒక ప్లేట్ తీసుకుని చక్కగా కొంచెం బియ్యం పిండి, పంచదారను చూర్ణం చేసుకోవాలండి. దానికి కొంచెం యాలకుల పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ దీపం పెట్టాలి. అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా తీసుకోవటం చాలా మంచిది. అలాగే రాళ్ల ఉప్పు, బెల్లం ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసే విధంగా తిప్పుకొని దాన్ని ఒక నీటి కలశంలో గాని నీటి పాత్రలో కాని వెయ్యాలి. ఇలా చేయటం ద్వారా దృష్టి దోష ప్రభావం కూడా తగ్గుతుంది. అపమృత్యు దోషాలు సైతం తొలగిపోతాయి. ఇలా ఇంట్లో వాళ్ళు అందరూ చేయవచ్చు. లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే భగవంతుడికి నివేదన చేసిన పానకాన్ని మహావిష్ణువు యొక్క శ్రీపాద తీర్థంగా తలచి అందరూ స్వీకరించాలి. ఈ చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానం లేదా సముద్ర స్నానం చాలా విశేష ఫలితాలను ఇస్తుంది. పితృదేవతలకు తర్పణాలు పెట్టుకోటానికి కూడా ఈ రోజు చాలా విశేషమైంది. పితృదేవతలకు ప్రీతిగా అన్నార్తులకు అన్న ప్రసాదాన్ని ఈ చొల్లంగి అమావాస్య నాడు అందించటం చాలా విశేషం. భగవద్బంధువులు అందరూ అవకాశం ఉంటే ఈ చొల్లంగి అమావాస్య నాడు విష్ణు సంబంధిత ఆలయాలను దర్శించుకోవాలి. ఆనాడు సకల దేవతా స్వరూపమైన గోమాతకు దానా అందించటం కూడా చాలా మంచిది. అయితే ప్రత్యేకించబడిన రోజుల్లో పరిహారాలు చేసుకోవటం అనేది చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. దీని ఫలితం కూడా అంత విశేషంగా ఉంటుంది. అంటే మనం పరిహారాలు చేసుకోవటానికి కొన్ని అనువైన రోజులు కూడా ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో పరిహారాలు చేసుకుంటే కనుక సకల శుభాలు కలుగుతాయి. దాని తాలూకు ప్రతిఫలం మనకు చాలా ఎక్కువగా కూడా లభిస్తుంది. అయితే అమావాస్య రోజు చీకటి శక్తులను పారద్రోలటానికి మాత్రమే కాకుండా లక్ష్మీదేవిని ఆహ్వానించటానికి కూడా అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ రోజున చేసే పరిహారాలకు విశేషమైన ఫలితం అనేది కూడా లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య తిథి రోజున కూడా ఇంట్లో ఖచ్చితంగా దైవారాధన చేయాలి. ఎందుకంటే అమావాస్య అనేది దుష్ట శక్తులకు కేటాయించబడిన రోజుగా ప్రతి ఒక్కరం కూడా భావిస్తూ ఉంటాం. అంటే ఆ రోజు దుష్ట శక్తుల ప్రభావం అనేది ఈ భూమిపైన అధికంగా ఉంటుంది. కాబట్టి దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోవటానికి, మన ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండటానికి, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవటానికి మనం ఈ రోజున దైవారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ధూప దీప నైవేద్యాలతో పూజ చేసినట్లయితే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో వ్యాపించబడుతుంది. అలాగే సాంబ్రాణి ధూపాన్ని ఖచ్చితంగా వేసుకోండి. ఇల్లంతా కూడా సువాసన భరితంగా ఉండాలి. ఒక దేవాలయం లాంటి వాతావరణాన్ని ఇంట్లో మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే దుష్ట శక్తులు ఏవైతే మీ ఇంట్లో ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా ఈ చిన్న పరిహారం చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. బియ్యం డబ్బాలో ఈ ఒక్క వేరును వేస్తే కనుక లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధించి మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. అయితే ఈ ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కావచ్చు, అప్పుల ఊబిలో చిక్కుకొని అప్పులను తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నవారు కావచ్చు, ఆర్థికంగా ఇంకా మంచి స్థితిలోకి వెళ్లాలని కోరుకునేవారు కావచ్చు, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కావచ్చు, అలాగే ఉద్యోగం, వ్యాపారపరంగా మీకున్న ఇబ్బందులు తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నవారు కావచ్చు, ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఈ పరిహారం వల్ల
మీ జీవితంలో మీరు ఆర్థికంగా పురోగతి సాధించటం మాత్రమే కాకుండా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకుంటారు. అష్టైశ్వర్యాలు కలగటంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలకి కూడా విముక్తి అనేది లభిస్తుంది. అంటే లక్ష్మీ కటాక్షం అంటే కేవలం ధనం వృద్ధి చెందటం మాత్రమే కాదు. అంటే మన జీవితంలో మనకు ధనానికి మించినవి కూడా చాలా ఉంటాయి. అనారోగ్య సమస్యలు మనల్ని వేధిస్తున్నట్లయితే ఎంత ధనం ఉన్నా కానీ వృధా. కాబట్టి మనం లక్ష్మీ కటాక్షం కోరుకునేటప్పుడు అనారోగ్య సమస్యలను తొలగించమని కూడా కోరుకోవాలి. అయితే ఈ విధంగా మీరు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. దానికోసం మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే కనుక బియ్యం డబ్బాలో ఈ ఒక్క వేరును వేయాలి. అంటే ఆ వేరేంటో తెలుసుకునే ముందు కొన్ని నియమాలు కూడా మీరు పాటించాలి. బియ్యం ఎప్పుడూ కూడా డబ్బాలో పోసుకొని వాడుకోవటం అనేది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. బియ్యం డబ్బాలో కొన్ని వస్తువులు వేయటం వల్ల మనం ఆర్థికంగా పురోగతి సాధిస్తాం, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా నిండుకోకుండా చూసుకోవాలి. అంటే మీకు చివరికి వచ్చేసరికి మళ్లీ దానిపైన బియ్యం పోస్తూ ఉండాలి. ఒకవేళ బియ్యం డబ్బా ఖాళీ చేయాలి అనుకున్నా కానీ దాంట్లో ఉన్న బియ్యాన్ని వేరొక దాంట్లోకి పోసి మీరు బియ్యం డబ్బాని శుభ్రం చేసుకుని మళ్లీ కొత్త బియ్యాన్ని వాటిల్లో పోసుకోవచ్చు. అంతేకాని ఇంట్లో మొత్తం బియ్యం నిండుకోకుండా ఎప్పుడూ కూడా జాగ్రత్త పడాలి. బియ్యం నిండుకోవటం అనేది ఆర్థికంగా క్షీణతకు సంకేతం కాబట్టి బియ్యం ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుకోకుండా చూసుకోవాలి. అలాగే మీరు కొత్త బియ్యం తెచ్చినప్పుడు ఏం చేయాలి అంటే కనుక అంటే ధాన్యం మీ ఇంట్లో నిండుకోకుండా ఉండాలి అంటే ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకుని ఆ యొక్క బియ్యాన్ని కడిగి శుభ్రం చేసి దాంతో ఏదైనా తీపి పదార్థాన్ని మీ ఇష్ట దైవానికి లేదా లక్ష్మీదేవికి నైవేద్యంగా చేసి పెట్టండి. అంటే పూజ చేసుకుని ఆ యొక్క నైవేద్యాన్ని సమర్పించండి. మీ ఇంట్లో ధాన్యానికి లోటు అనేది ఉండకుండా మీ యొక్క జీవనం సాగిపోతుంది. ఇక అదేవిధంగా బియ్యం డబ్బాలో వేయాల్సినటువంటి వేరు విషయానికి వస్తే జిల్లేడు మొక్క యొక్క వేరును తీసుకుని రండి. ఆ యొక్క మొక్క వేరు అనేది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీ అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి ఆకర్షణను కలిగి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వేరును తీసుకుని వచ్చి ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఆ యొక్క వేరును చుట్టి ఆ యొక్క ఎర్రటి వస్త్రం పైన ఎరుపు రంగు దారంతో చుట్టండి. అంటే ఒక వేరును ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మడత పెట్టేసి పైనుండి ఎరుపు రంగు దారంతో చుట్టి ముడివేసి ఆ యొక్క వేరు ఏదైతే ఉందో బియ్యం డబ్బా అడుగు భాగంలో పెట్టేయండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు బియ్యాన్ని యథావిధిగా మీరు వంట కోసం వాడుకోవచ్చండి. ఈ విధంగా కనుక మీరు అతి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు అంటే ఫిబ్రవరి 9వ తేదీన వస్తున్నటువంటి చుల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య రోజు చేసినట్లయితే మీరు అప్పర కుబేరులు అవుతారు. లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. ధనధాన్యాలకు ఎటువంటి లోటు అనేది లేకుండా మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇటువంటి పరిహారం కనుక మీరు చేశారంటే లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో మీరు ఆర్థికంగా పురోగతి సాధించటం మాత్రమే కాకుండా వ్యాపార జీవితంలో మీకున్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ జీవితంలో మీకున్న సమస్యలు తొలగిపోతాయి. అప్పుల ఊపిలో చిక్కుకున్నవారు అప్పులను తీర్చగలుగుతారు. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు. అలాగే ఆర్థికపరంగా మీకున్న బాధల నుండి విముక్తి పొందటం మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ విధంగా కుటుంబంలో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. ఈ విధంగా ప్రతి ఒక్క సమస్యకి కూడా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ జీవితంలో చక్కటి మార్పును మీరు చూస్తారు. అలాగే దుష్ట శక్తులు మీ ఇంట్లో నుండి వెళ్లిపోతాయి. లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. చూశారు కదండి, ఫిబ్రవరి 9వ తేదీన వస్తున్నటువంటి అతి శక్తివంతమైన అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏ వేరును పెట్టడం వల్ల మీకు ధనాభివృద్ధి కలుగుతుంది. మీకున్న సమస్యలు తొలగిపోతాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.